మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తనను ఆరాధించేవారి గురించి వివరిస్తూ కేవలం స్వర్గసుఖాల కోసం యజ్ఞాలు చేసేవారి గతిని కూడా స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యాంతి విదేవ భోగాన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే 3 వేదాలను తెలిసినవారు యజ్ఞాలు చేసి పాపాలు పోగొట్టుకుని స్వర్గాన్ని కోరుకుంటారు. వారు నన్ను పరోక్షంగా ఆరాధిస్తున్నప్పటికీ వారి లక్ష్యం స్వర్గసుఖాలే. వారి పుణ్యఫలం ద్వారా వారు ఇంద్రలోకానికి వెళ్లి అక్కడ దివ్యమైన దేవభోగాలను అనుభవిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, భగవంతుడు మన కోరికలను బట్టే ఫలితాలను ఇస్తాడు. తాత్కాలికమైన స్వర్గసుఖాలు కావాలని కోరుకుంటే అవే లభిస్తాయి, కాని అవి పుణ్యం క్షీణించగానే ముగిసిపోతాయి. శాశ్వతమైన ఆనందం కావాలంటే కోరికలు లేకుండా భగవంతుణ్ణి సేవించాలి అనే లోతైన సందేశం ఇందులో ఉంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే మంచి పనుల వెనుక మన ఉద్దేశ్యం ఏమిటో చూసుకోవాలి. కేవలం మన సుఖం కోసమే దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా, లేక నిస్వార్థమైన ప్రేమతో కర్తవ్యంగా చేస్తున్నామా? మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం అంత ఫలవంతంగా ఉంటుంది. తాత్కాలిక లాభాల కన్నా శాశ్వతమైన శాంతి ముఖ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.